అందరికీ నమస్తే అండి. ఒక తెలంగాణ రాష్ట్రంలో బహుశా తెలంగాణ సెంటిమెంట్ అంటే రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు అయింది కదా. సో తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాంతీయ సెంటిమెంట్ చాలా వరకు పోయింది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలనో, నీళ్లు నిధులు నియామకాలు రావాలనో, సమస్యలు తీరాలనో అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇంకా జై తెలంగాణ అనే నినాదం రాజకీయ వర్గాల్లో ఉంది తప్ప నిజంగా అక్కడ ప్రజల్లో అయితే ఆ ఎమోషన్ లేదు. కానీ ఆ ఎమోషన్ మీద, ఆ సెంటిమెంట్ మీద పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీకి ఎప్పుడు రాజకీయం కావాలన్నా, ఎప్పుడు వాళ్ళకు ఉనికి కావాలన్నా వేరే పార్టీల మీద, పరాయి పార్టీల మీద ఏడవడం బాగా అలవాటు. వాళ్ళు జనంలోకి వెళ్ళి వాళ్ళ కేడర్ను కాపాడుకోవడమో, ప్రజలతో టచ్లో ఉండడమో, నాయకత్వాన్ని పెంపొందించుకోవడమో చేయకుండా అక్కడున్న కార్పొరేట్ శక్తుల మీదో, అక్కడున్న వ్యాపారుల మీదో, అక్కడున్న ఇతర పార్టీల మీదో ఏడుస్తూ ఎక్కువగా చంద్రబాబు గారిని ఉద్దేశించి ఏడుస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇందాక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు మేము ఎప్పుడో తన్ని తరిమేశాము, సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడిని తన్ని తరిమేశాము, ఆయన ఇక్కడ రాజకీయం చేయాలంటే సో మాకు ఇల్లు ఒక లెక్క కాదు అనేటట్టు కొన్ని కామెంట్స్ చేశారు. సో అది ఇప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. యాక్చువల్లీ నిజానికి చంద్రబాబు గారి కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారినే తెలంగాణ నుంచి తరిమేశారు. మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పెట్టకముందు మహబూబాబాద్ 2011లో ఒకసారి ఆయన వాదార్పు యాత్ర కోసం వరంగల్ జిల్లాలో ఉన్న మహబూబాబాద్ వెళ్తున్నప్పుడు అక్కడ ఆయన ట్రైన్ దిగక ముందే ఆ ట్రైన్ మీద రాళ్ళదాడి జరిగింది. అప్పట్లో గుర్తుండే ఉంటుంది కదా. సో అది అంటే తెలంగాణ సెంటిమెంట్ ఉధృతంగా ఉన్నప్పుడు అది జరిగింది. అందుకని జగదీష్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద చేసిన కామెంట్స్ వైసీపీ వాళ్ళు వాడుకోవక్కర్లా. సరే, ఈ ఎపిసోడ్ని కాసేపు పక్కన పెడితే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తరచూ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు అప్పుడప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తుంటారులే, కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు అప్పుడప్పుడు చంద్రబాబు గారిని ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వాళ్ళకి ఎందుకు కామెంట్స్ చేస్తారంటే, చంద్రబాబు గారు ఆంధ్ర పార్టీ నాయకుడు అంటే వాళ్ళకి 2018 ఎన్నికల్లో అది వర్కౌట్ అయింది. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని అక్కడ తెలంగాణలో పోటీ చేయడంతో వాళ్ళు ఆంధ్ర పార్టీలు అనే సెంటిమెంట్ని రెచ్చగొట్టి గెలుపొందారు. సో అప్పటికి తెలంగాణ సెంటిమెంటు, ఎమోషను కొంత సజీవంగా ఉంది, ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన 4-5 ఏళ్ళే కాబట్టి. సో ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ఫార్ములా ప్రయోగిస్తున్నారు. వాళ్ళ పార్టీకి ఒక ఎమోషన్ కావాలి, ఎందుకంటే వాళ్ళ పార్టీ పుట్టిందే సెంటిమెంట్స్ మీద, ఎమోషన్స్ మీద. ఆ ఎమోషన్ రెచ్చగొట్టాలన్నప్పుడు, సెంటిమెంట్స్ రెచ్చగొట్టాలన్నప్పుడు ఆంధ్ర నాయకుల మీద, ఆంధ్ర వ్యాపారుల మీద పడి ఆడవాలి. అందులో వాళ్ళకు ఫస్ట్ దొరికే పేరు చంద్రబాబు గారు. ఆల్రెడీ చంద్రబాబు గారి కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉందనేది తెలుసుకోవాలి. ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇంత దారుణంగా పతనం జరగడానికి ఖచ్చితంగా చంద్రబాబు గారికి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎందుకంటే చంద్రబాబు గారు అరెస్ట్ జరిగినప్పుడు 2023 సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు వాళ్ళు కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు, ఎవరైనా టీడీపీ వాళ్ళు ధర్నా చేయాలంటే ఇలా అమరావతిలో చేసుకోవాలి, హైదరాబాద్లో చేయకూడదు అని అన్నారు. సో దాంతో అక్కడ ఉన్న సెటిలర్స్ కానీ కొంతమంది చాలామంది రగిలిపోయారు. సో వీళ్ళకి బాగా బలుపు పెరిగింది, సో వీళ్ళకి రెండోసారి అధికారం వచ్చేసరికి వీళ్ళకి బాగా అహంకారం పెరిగింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. కానీ అదే అప్పుడు కవిత అరెస్ట్ అయినప్పుడు వీళ్ళేమో ఢిల్లీలో ధర్నాలు చేస్తారంట. మరి కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా ఆ లెక్కన వీళ్ళు హైదరాబాద్లోనో నిజామాబాద్లోనూ ధర్నాలు చేయాలి కదా అప్పట్లోనే. సో ఆ కామెంట్స్ వచ్చాయి, రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అక్కడ సెటిల్ అయిన తెలంగాణ ఓటర్లు కూడా చంద్రబాబు గారి మీద ఎంతో కొంత సింపతితో ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిన కామెంట్స్ కారణంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. చాలా వరకు వ్యతిరేకంగానే ఓట్లు వేశారు. అఫ్కోర్స్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ, ఎక్కువ మెజార్టీలు వచ్చినప్పటికీ కొంత లోపల సింపతి అయితే మాత్రం ఉంది చంద్రబాబు గారి పట్ల. కేటీఆర్ చేసిన కామెంట్స్ ప్రభావం అయితే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కనిపించింది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పార్టీ లేవాలి, పైకి లేవాలి, పార్టీ పునాదుల నుంచి మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి. అది జరగాలి అంటే మళ్ళీ అక్కడ ఏదో ఒక లేని గొడవ సృష్టించాలి. సో దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు తెలంగాణలో ఈ కొత్త అంటే కొత్తది కాదు, వాళ్ళు మళ్ళీ పాత అంశాన్ని లేవనెత్తి రాజకీయం సృష్టిస్తున్నారు, రాజకీయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.